బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన కమలా మెమోరియల్ హై స్కూల్ యాజమాన్యం వారు ఆన్లైన్ ద్వారా తరగతులను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 9వ తరగతి వాళ్ళు 3వ పాఠాన్ని నేర్చుకుంటున్నారు కదా. మరి 3వ పాఠం ఏంటి? నేను గతంలో నేర్చుకున్నటువంటి పాఠం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి. ఒక పాఠంలోకి వెళ్ళబోయే ముందర చూడండి, ఉపయోగించవలసిన వస్తువులు. తెలుగు పాఠ్య పుస్తకం తీసుకోవాలి, క్లాస్ వర్క్, పెన్, పెన్సిల్. 3వ పాఠం ఏంటి? వలస కూలి. వలస కూలి పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఈయన ఏ సంవత్సరంలో జన్మించారు? 1929. ఎప్పుడు మరణించారు? 24/2/2003. కవి గురించి రాయండి అంటే వలస కూలి పాఠ్యభాగ కవి గురించి రాయండి, పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అంటే ఆ పాఠ్యభాగ రచయిత మీకు తెలిసి ఉండాలి. ఎవరు? ముకురాల రామారెడ్డి అని. ముకురాల అంటే ఆయన నివసించినటువంటి, ఆయన పుట్టినటువంటి గ్రామం పేరు. ఎక్కడ జన్మించారు? ఏ ప్రాంతంలో? నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో. ఈయన ఏ కథను రాశారు? విడిజోడు అనే కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ వలస కూలి అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందినది? గేయ ప్రక్రియకు చెందినది. ఈ పాఠం ముకురాల రామారెడ్డి గారు ఏ సంకలనంలో నుంచి తీసుకోబడింది? హృదయ శైలి అనే సంకలనంలో నుంచి తీసుకొని మనకి వలస కూలి అనే పాఠాన్ని పరిచయం చేయడం జరిగింది. మరి పాలమూరి ప్రాంత వాసులు కోస్తా తీరానికి వలస వెళ్ళారు. ఎందు గురించి? అక్కడ కరువు అనేది సంభవించింది, వర్షాలు పడట్లేదు. మన తెలంగాణ రాష్ట్ర తీర ప్రాంతమైనటువంటి ఒకనొకప్పుడు నీటి వసతికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కరువు అనేది సంభవించింది. ఆ కరువుకి ఈ పాలమూరి ప్రాంతవాసులు కరువు రక్కసిలో కోరల్లో చిక్కుకుపోయి ఆ రాక్షసిలాగా కరువు పట్టి పీడించడం వల్ల కోస్తా తీరానికి వెళ్ళారు. ఆ కోస్తా తీరానికి ఒక జాలర్లే వెళ్ళలేదు, ఇతర కూలి పని వాళ్ళతో పాటు జాలరు కూడా వెళ్ళారు. ఆ జాలరి పడినటువంటి కష్టాలన్నీ కూడా కవి తన ఆవేదన చెందుతూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోస్తా తీర ప్రాంతము అంటే మీకు చెప్పానమ్మా, ఏంటి కోస్తా తీర ప్రాంతం? కోస్తా తీర ప్రాంతం అంటే ఏంటి? కోస్తా తీర ప్రాంతానికి వెళ్ళింది అంటే ఆంధ్రదేశంలో, ఆంధ్రాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు గల ప్రాంతాన్ని అంతటా కూడా కోస్తా దేశం, కోస్తా తీర ప్రాంతము అంటారు. ఓకే, సో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకని అక్కడ జాలరి చేపలు పట్టడానికి, అంటే అక్కడ మెరుగు చేప, బొచ్చ చేప అనే రుచికరమైనటువంటి చేపలను మరిగిపోయాడు. అంటే తినడానికి మరిగిపోయి ఇంకా రాలేదా, ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంకా తిరిగి రాలేదే, ఏమైపోయావు? ఇంకా ఆ కోస్తా తీర ప్రాంతంలో మెరుగు చేపలకి, బొచ్చ చేపలకి తినడం అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోయావా, ఇంకా రాలేకపోతీవా అని చెప్తూ ఉన్నాడు. అలాగే చందమామ పరక పిల్లల యొక్క చేప పిల్లలు చాలు రుచికి మరిగి అక్కడే ఉండిపోతావా, ఇంకా పాలమూరికి రావా అని, ఎప్పుడు వస్తావు అని కవి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవేదన ద్వారా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ కోస్తా తీర ప్రాంతానికి జాలరు వెళ్ళేటప్పుడు ఏమేమి వదిలిపెట్టి వెళ్ళాడు, ఏమేమి తీసుకొని వెళ్ళాడు? కొడిమె గాలాల గడెలు గుడిసెకు విసిరేసి పోతివా. కొడిమె, గాలాలు, గడెలు అంటే చేపలు పట్టే సాధనాలు అన్నమాట. ఆ చేపల సాధనాలన్నీ కూడా తన గుడిసెలో విడిచిపెట్టి ఏం తీసుకొని వెళ్ళాడు? నజాతక నైలాను వలనే కడుముకు చుట్టుకొని సున్నితమైన తలతలా మెరిసేటటువంటి ఆ నైలాను దారంతో అల్లినటువంటి చేపలు పట్టే సాధనం వల. ఆ వలనే తీసుకొని నడుముకు చుట్టుకొని పోతివా. ఆ పోతూ పోతూ వెనక్కి తిరిగి చూడగానే ఏం కనపడింది? మన్నెంకొండ. ఆ మన్నెంకొండలో ఏ దేవుడు ఉన్నాడు? సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రము. మన్నెంకొండలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి మొక్కి
పోతివా. ఎందుకని? కూలి వస్తువుగా దొరుకుతాదని మొక్కుతూ పోతివా. అప్పుడు కనిపించినటువంటి ఆ కొండపైన దేవుడికి దండం పెట్టుకొని కూలి వస్తువుగా దొరుకుతుందని, ఎక్కువ కూలి దొరుకుతుంది అని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి ఓ పాలకూరి జాలరి అని. లాస్ట్గా చివరి పద్యం చూడండి అన్న. కోస్తవేస్తన పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టలు ఇంతవరకు వేయనందుకు ఏడ ఉండివో లేబరి ఎన్నడొస్తవు లేబరి ఏడ ఉండివో లేబరి ఎన్నడొస్తవు జాలరి కూలి వస్తుగా దొరుకుతాదని కోస్తవేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి కూలి వస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి ఓ పాలమూరి జాలరి ఇంటికొస్తానన్న గడువు ఇప్పటికి వారాలు దాటే చీకుమప్పుల కుసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇదే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగ పొర్లాడి భద్రాచలం మెట్లకు తాగినంట ఎక్కడుండివి లేబరి ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి ఇంటికొస్తానన్న గడువు ఇప్పటికి వారాలు దాటే చీకుమప్పుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపోయే ఇడిపోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకినంట ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి కూలి వస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చూడండి, కోస్త బెస్తన పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ఆ కోస్త దేశంలో బెస్తవాడిగా కూలివాడివైనకు నీకెందుకు ఆ కర్మ పట్టింది అని. కోస్త బెస్తన అంటే కోస్తా తీరంలో చేపలు పట్టే బెస్తవాడురా. ఈ జాలరి కోస్తా తీర ప్రాంతానికి వెళ్ళాడు మరి వలస. మరి ఆయనకు వచ్చిన విద్య చేపలు పట్టడం. అక్కడ చేపల్ని పడుతూ ఉన్నాడు. అందుకని కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టే బెస్తవాడువైనావా, పడవలలో ఆ పడవల్లో నువ్వు బెస్తవాండ్రమైనావు అంటే అక్కడ కూడా కూలి పనే, వాళ్ళ కింద చేపలు పట్టేవాడిలాగా కూలి పనే చేస్తున్నావు. కూలివాడి వేయడం ఎందుకు? కూలివాడి వయ్యావు కర్మం ఎందుకు? కూలిగా పడి ఉండవలసిన కర్మము నీకెందుకు? అక్కడికి వెళ్ళి కూడా జానదిగా కూలి పనే చేస్తున్నాడు. ఎందుకని? వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా వలస వెళ్ళగానే వాళ్ళంతా వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ చెరువులో వాళ్ళు వల వేసి చేపలు పట్టుకొని అమ్ముకోవటం కాదు, అక్కడ ఒక యజమాని ఆ చెరువులో చేప పాటలు పాడుకోవడం అని ఉంటుంది కదా. ఈ సంవత్సరం నాకు ఈ పాట వచ్చింది అంటే అతని కింద జాలర్లు 10-20 మంది పనిచేస్తూ ఉంటారు. సో ఆయన దగ్గర పని చేయడం అన్నమాట. వేలం పాట అనే సంవత్సరానికి 2 సంవత్సరాలు కానీ పాడుకుంటూ ఉంటారు కదా. అలా పాడుకుంటున్నప్పుడు ఆ చెరువుల చేప అంతా కూడా అతను ఎవరైతే పాట పాడుతుంటారో అతని హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు. సో అతని కింద ఈ జాలర్ని పెట్టుకొని చేపల్ని పట్టిస్తుంటారు. సో ఇక్కడ ఈ జాలరి పాలమూరు జాలరి కోస్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన స్వతంత్రంగా చేపలు పట్టుకొని అనుకుంటాడా? కాదు. అక్కడ కూడా కూలి పని చేయడం. అందుకని ఇక్కడ కోస్త తీరంలో చేపలు పట్టే బెస్తవాండ్రమైనావు, పడవలలో కూలివాడిగా ఉండవలసిన కర్మం ఎందుకయ్యా నీకు ఆ కర్మ పట్టింది. ఇక్కడేంటి పల్లెటూళ్ళలో ఏంటి చిన్న చిన్న చెరువుల్లో చిన్న చిన్న సముద్రాల్లో వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా చేపలు పట్టుకొని ఎన్ని దొరుకుతాయి అని వాళ్ళు రాసులు కుప్పల్లాగా పోసి అమ్ముకునేవాళ్ళు. వీళ్ళు పట్టిన చేపలన్నీ కూడా పెద్ద పెద్ద గుట్టల్లో వేసి పడవల్లో వేసి వీళ్ళు ఇతర ప్రాంతాలకి సరఫరా చేస్తూ ఉంటారు. ఇలా చేపలు ఎన్నైతే పట్టుకొని వస్తారో అంత కూలి వీళ్ళకి ఇస్తారనమాట.
అట్లా నిర్మాణిగా ఉన్నావా అని. ఎగువ కృష్ణ ఆనకట్టను, కృష్ణానదిపై ఎగువ భాగాల అంటే పై భాగాన కట్టినటువంటి ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఇంత కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా నిర్మించలేనందుక. ఎందుకంటే నీళ్ళు బాగా వస్తున్నాయంటే ఎగువ కట్టలు ఆనకట్ట వేయాలి, ఆనకట్ట వేయలేదు. అందుకనే కదా చేపలు పట్టడానికి సముద్రంలోకి ఆ నదుల్లోకి పంపించటం లేదు, ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది అని. అందుకని వేయనందుకు నీవు వలసపోతివా అని అడుగుతున్నాను. ఏడవుంటివో లేపరి ఓ పులివాడ, ఎట్లున్నావు నీవు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు జాలరి, ఓ జాలరి ఎప్పుడు తిరిగి వస్తావు, పాలమూరికి నీవు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు, మన సొంత ప్రాంతమైన పాలమూరు జిల్లా నీకు ఎప్పుడు గుర్తుకు వస్తుంది అని. ఇంటికి వస్తానన్న గడువు ఇప్పటికీ వారాలు దాటే. నేను ఫలానా వారానికి వస్తాను అని ఇంటి దగ్గర, అప్పట్లో ఎప్పుడు వస్తావు, ఎక్కడున్నావు, తిన్నావా లేదా అనే సమాచారాలు కనుక్కోవడానికి ఏముండే కావు. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా అభివృద్ధి చెందింది కాబట్టి నిమిషాల మీద ఎక్కడున్నారు, మళ్ళీ మనకు కావాల్సింది తీసుకురావడానికి పక్కన ఏం చేస్తున్నాం, ఫోన్ చేస్తున్నాం. కానీ అప్పట్లో ఉత్తరాలు రాసేవారు, కానీ వీళ్ళకి చదువు కూడా రాదు కదా, నిరక్షరాస్యులు, మరి చదువు కూడా రాదు రాసి పెట్టడానికి. మరి అది ఎప్పటికి చేరుతుందో, మరి ఆయన ఎక్కడున్నాడో, మరి అక్కడ అడ్రస్ అయి తెలియాలి. కాబట్టి ఇవన్నీ కూడా సమాచారం తెలుసుకోవడానికి కూడా వీలు ఉండేది కాదు. కాబట్టి ఇంటి దగ్గర చెప్పేళ్తారనమాట, నేను ఈ 4 వారాలకు వస్తాను, లేదా నేను ఈ 2 వారాలకు వస్తాను, అంటే వారానికి ఒక్కసారి వస్తాను, లేదా 2 వారాలకు ఒకసారి వస్తాను అని. అప్పుడు 2 వారాలు అవ్వగానే ఇంకా వస్తారులే అని ఇంట్లో భార్య పిల్లలు బంధువులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వెళ్ళిపోయాడు పాలమూరు జాలరి మార్నింగ్ కోస్తా ప్రాంతానికి వెళ్ళాడు, కానీ ఇంకా తిరిగి రాలేదన్నమాట. ఇంటికి వస్తానన్న గడువు నీవు చెప్పినటువంటి వారాలు దాటిపోయింది, ఇప్పటికీ వారాలు దాటిపోయింది. అంటే ఇన్ని వారాలని లేదు, 2 వారాలకు వస్తానన్నాడు, ఇంకా వారాలు దాటిపోతూనే ఉంది. కానీ ఇంకా నీవు రాకపోతేవి, ఇంకా నీవు రాలేదు. నీవు ఇంటికి తిరిగి వస్తానన్న కాల వ్యవధి, వారాలు అంటే కాల వ్యవధి, నేను 2 వారాలకు వస్తాను తిరిగి, అప్పటి వరకు 2 వారాలు జాగ్రత్తగా ఉన్నారని కుటుంబ సభ్యులకు చెప్పి ప్రాంతానికి వలసలేదు. ఎందుకంటే క్షేమ సమాచారం తెలుసుకోవడానికి అప్పట్లో ఏమీ లేవు కాబట్టి, సో వచ్చినప్పుడే తెలుసుకోవాలి. అందుకని చెప్పి వెళ్తాడు. ఇప్పటికీ వారాలు దాటాయి, ఇప్పటికీ వారాలు దాటిపోయింది, చాలా వారాలు దాటిపోయింది. చీకు మబ్బులు, చితికిపోయిన చిన్న మబ్బులు కూడా, అంటే మబ్బు పట్టి చిన్న మబ్బులు కూడా విడిపోతూ ఉన్నాయి. ముసురులో ఎడతగని చిరువానలో కూడా కార్తీక పున్నమి కూడా వచ్చింది. కార్తీక పున్నమి అంటే కార్తీక మాసం, చలికాలం కూడా వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం పోయింది, చలికాలం కూడా వచ్చింది. చిన్న మబ్బులు కమ్ముకుంటూ ఉంటాయి, ఎండ అనేది ఉండదు, చలి ఉంటుంది. ఎప్పుడు కార్తీక పున్నమి వెన్నెల వాస్తూ ఉంటుంది. ఈ విధంగా అప్పట్లో టైం కూడా తెలుసుకునే వాళ్ళు కాదు. మనం టైం చూడాలి అని అంటే సూర్యుడిని చూసి టైం చెప్పేవారు అన్నమాట. సూర్యుడు నాడి నెత్తి మీదకి వచ్చాక 12 గంటలు అయిందని వాళ్ళకి బండ గుర్తుకుండేది. సో ఇట్లా వస్తుంది, ఇటు మధ్యలోకి వచ్చిందంటే 10, 11, ఇటు వచ్చేసింది అంటే 3, 4, చివరికి వచ్చేసిందంటే చీకటి పడే సమయం 6 అయింది అని. అట్లా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి సమయాన్ని కూడా తెలుసుకునేవారు. సో ఇక్కడ కాలాన్ని బట్టి కూడా ఏ సమయం, ఏ నెల, కార్తీక పున్నమి కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్టే పోయిన జనం, ఇక్కడి నుంచి కోస్తా వెళ్ళిన జనము అంతా అదే చచ్చే కాలం అంటూ, అంతా అక్కడే చచ్చే కాలం వచ్చిందా? అటు పోయిన వాళ్ళు పోయారు, కానీ ఇటు తిరిగి ఇంకా పాలమూరు జిల్లా రాలేదు. ఇంకా అక్కడే ఉండే వేళ అయిందా, ఇక్కడికి వచ్చే పని లేదా, అక్కడే చేస్తారా అని అంటున్నాడు. భద్రాచలం మెట్లకు తాకినంట జలపిడుగు పొర్లాడి నీటి ఉధృతిని, అనగా గోదావరి వరద నీరు కూడా పొంగి పొర్లుతున్నది. ఆ పొంగి పొరలటం భద్రాచలం దగ్గర ఉండేటటువంటి నది ఏంటి? గోదావరి నది. ఆ గోదావరి నది కూడా ఉధృతంగా మారుతూ ఉంది. భద్రాచలంలో శ్రీరామ పాదనలు తాకేటంత నీరు వచ్చింది. బాగా వరదలు, వర్షం పడిందంటే భద్రాచలం గుడి మెట్లు కూడా నిండిపోతాయి. ఒక సమయంలో వరదలు వచ్చిన కాలంలో గుడి లోపలకు కూడా వెళ్ళిపోయి భద్రాచలం శ్రీరాముని వాళ్ళు కూడా మునిగిపోయారు. ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు. అలా ఎక్కడుండేవి లేబడి ఇక్కడ ఇంకా వర్షాలు పడడం ప్రారంభమైంది. మరి ఇంకా అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, అక్కడ పోయిన వాళ్ళు అక్కడే చేస్తారా, ఇక్కడికి రారా అని అంటూ
వాపోతూ కోపాన్ని కూడా ఇంకా రాలేదు అనే ఆవేదనను కూడా వ్యక్తం చేస్తూ ఎక్కడుండి లేబరి ఓ గుడివాడ ఎక్కడున్నావు నీవు, ఎక్కడొస్తావు లేబరి ఓ పాలమూరి జాలరి నీవు ఎప్పుడొస్తావు ఎన్నడొస్తావు అని ఇక్కడ వాన చినుకు కూడా పడింది. భద్రాచలం మెట్లు కూడా భద్రాచలం శ్రీరాముల వారి యొక్క పాదాలను కూడా తాకేటంత వరదలు కూడా వచ్చాయి. ఇంకెప్పుడు వస్తావు అని ఇక్కడ ముకురాల రామారెడ్డి గారు ఈ వలస కూలీల గురించి ఆవేదన చెందుతూ చక్కటి గేయాన్ని మనకి అందించారు. చూడండి. ఈ కూలి వస్తుగా దొరుకుతుందని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవు లేవని పాలమూరి జాలరి అంటూ మనకి గేయ ప్రక్రియ రూపంలో చక్కగా అందజేశారు. చూడండి సారాంశం చూడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 29. వలస కూలీకి పర్యాయపదంగా మారిందే పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి ఒక జాలరి జీవితాన్ని కనులకు కట్టినట్లుగా మనకి చిత్రీకరించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాఠం అంతా కూడా ఒక జాలరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, చేపలు పెట్టడానికి సముద్రాల్లో నదులలో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి ఆ జాలరి మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకమే ఉండదు, వచ్చే వరకు కూడా నమ్మకం ఉండదు. సో అట్లాంటి జాలర్ల యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క స్థితిగతులు, తర్వాత వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది అనేది ఒక జాలరి యొక్క జీవితాన్ని గురించి మన కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించారు. పాలమూరు జిల్లా ప్రాంతంలో కరువు సంభవించింది. ఆ కరువు సంభవించినప్పుడు పాలమూరి ప్రాంతవాసులు కూలి పని వాళ్ళు కొందరు వెళ్ళారు, వాళ్ళతో పాటు ఒక జాలరి కూడా వెళ్ళారు. ఆ జాలరి జీవితాల గురించి మనకి చెప్పారు. ఈ కరువు ప్రాంతమే పర్యాయ పదం అంటే మరొక అర్థం ఏంటి అంటే పాలమూరు ప్రాంతం అనే చెప్తారట. అక్కడ పని ఎక్కువగా దొరుకుతుందని, పైసలు ఎక్కువగా వస్తాయని ఇక్కడి అనుభూతులను, ఊరితో అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాన్ని వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరి గురించి భార్యా పిల్లలు యాది చేసుకోవడం ఎంత అర్థంగా ఉంటుందో తెలుస్తున్నది. చూడండి, కూలి ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కువ కూలి దొరికింది అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వచ్చాయంటే భార్యా పిల్లల్ని చక్కగా చూసుకోవచ్చు. సో మరి సొంత ఊరిలో ఉన్నటువంటి అనుభూతులు, తీపి గుర్తులు, ఆ ఊరితో ఉన్న అనుబంధం, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి మమతానురాగాలు, ఇవన్నీ కూడా అతి కష్టమైనా సరే వదులుకొని తప్పక పాలమూరు ప్రాంతాన్ని వదిలిపెట్టి పని కోసం, కేవలం బ్రతుకు తెరువు కోసమే ఇతర ప్రాంతానికి వలస వెళ్ళాడు. అదే కోస్తా ప్రాంతానికి వలస వెళ్ళాడు ఆ జాలరి. సో ఆ భార్య పిల్లలు ఇంకా భర్త తిరిగి రాకపోవడంతో ఆ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా యాది చేసుకున్నాడు. ఇది అర్థం అడుగుతారు. యాది అంటే గుర్తు చేసుకోవడం. అండర్లైన్ చేసి రాసుకోండి, గుర్తు చేసుకోవడం. గుర్తు చేసుకోవడం. భార్య పిల్లలు గుర్తు చేసుకున్నారు. వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులు మేతలు కరువయ్యాయి, నేల నెర్రెలు వారింది, చెరువులకు సరిపడే నీళ్లు రాలేదు, పొడవెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలీకి ఆశపడి నైలాను దారంతో నేసినటువంటి నజాకత నైలాను దారం, సున్నితమైన దారంతో నేసినటువంటి వరను మాత్రమే తీసుకొని కోస్త దేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి ప్రాంతం వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్న సందర్భం అది. సో అట్లా ఎక్కువ కూలి దొరుకుతుందని ఆశపడి వెళ్ళాడు. వస్తానన్న మద్దతు ఎప్పుడో దాటిపోయింది. నేను 2 వారాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను అని మాట ఇచ్చాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. అక్కడి చేపల రుచికి మరిగి ఉంది, రాలేకపోయాడా? ఎందుకు రాలేదు? గోదావరి, ఇక్కడేమో గోదావరి వరదల్లో చాలా మంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలగ చేస్తుంది. ఇక్కడ గోదావరి నిండిపోయింది. భద్రాచలం శ్రీరాముల వారి పాదాల వరకు వచ్చాయంట, పాదాలని తాకినాయంట. మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో, మరి ఆ వరదల్లోనే పాలమూరు జిల్లా వాసులు వలస వెళ్ళిన వాళ్ళు కొందరు చనిపోయారంట. మరి అందులో ఏమైనా ఉన్నారని ఇక్కడ మాకేదో అపశకనం, దుర్వార్త వినిపిస్తున్నది మరి అని ఆ కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదనని కవి మనకి వివరిస్తున్నాడు. అపశకనాన్ని కలగ చేస్తుంటే గుగులుగా దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్న
వస్తున్నారు అందరూ, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆ కుటుంబ సభ్యులందరూ, బంధువులందరూ కూడా వస్తారా, ఎప్పుడు వస్తారు, పాలమూరు చాలని ఎన్నడొస్తావు లేబరి అని అతన్ని తలుచుకుంటూ అతని జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ అందరూ అతని కోసం ఎదురు చూస్తున్నారు. బుగులుగా అంటే చాలా బాధగా దిగులుగా ఉంది, నిద్ర పట్టట్లేదు, తిండి కూడా తినాలనిపిస్తలేదు అని ఒక జాలరి యొక్క ఆత్మకథ. ఒక జాలరి జీవించే విధానం ఈ విధంగా ఉంటుంది. ఆ పడవలో వేటకు వెళ్ళాడు అని అంటే మళ్ళీ వచ్చే వరకు కూడా నమ్మకం ఉండదు. అలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని జాలర్లు కలుగుతారు. అలాంటి వాళ్ళ గురించి మనకి కళ్ళకు కట్టినట్టుగా ముకురాల రామారెడ్డి గారు చక్కగా వివరించారు. హోంవర్క్ రాసుకున్నాను. రీడ్ లెసన్ 3 సారాంశం. సారాంశం ఇంపార్టెంట్. క్వార్టర్లీ ఎగ్జామినేషన్కి కూడా అడగడం జరుగుతుంది, యాన్యువల్ ఎగ్జామ్స్కి కూడా అడగడం జరుగుతుంది. కవి పరిచయము, సారాంశం రెండు బాగా చదువుకోండి. సారాంశం వచ్చింది అంటే చక్కగా షార్ట్ ఆన్సర్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. గాడ్ బ్లెస్ యు.